హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ లాగ్స్టర్స్. హాయ్ గాయ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో బోనాలు. మేము బోనాలు ఎలా చేసుకున్నామో చూపించేద్దామా? చూపించేద్దాం. మా బోనాలు ఎలా చేసుకున్నాం, డే బిఫోర్ నుండి ప్రిపరేషన్స్ ఏంటి, ఏ టైంకి లేచాము, బోనం ఎలా చేసాము, ఏ టెంపుల్కి వెళ్ళాము ఏంటి అనేది అన్ని ఈ వీడియోలో చూసేయండి. అలానే ఈ రోజు కాకుండా రేపు కూడా మాకు బోనాలు ఉంటాయి. రేపు ఏంటి బోనాలు అనుకుంటున్నారా? రేపు మాకు మారు బోనం ఉంటుంది నల్లపోచమ్మకి. మారు బోనం అనేది అందరికీ ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ మాకు మాత్రం మా తాతల తరపు నుండి వచ్చింది. సో అది మేము ఇంకా చేస్తూనే ఉన్నాం కంటిన్యూ. కాబట్టి రేపు మాకు మారు బోనం ఉంది. రేపు కూడా బోనం ఇదే వీడియోలో పెడతాను, చూసేయండి. బోనాల సందడి స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో పండు మురుకులు చేస్తుంది. సబ్దక్క ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు స్పెషల్ బోనాలకి? ఏవో కారం పూరిలా కూడా తడిపినాయి, అయినాక చేయాలి. గట్టిగా ఉంది అయితే ఈసారి పండుగ. చేసుకోవాలి కదా, మరి పండుగ అంటేనే చేసుకునేది. ఇంత పండగ హడావిడిలో కూడా షాపింగ్కి వచ్చినాము. అసలు షాపింగ్కి ఎందుకు వచ్చినాము అంటే, లాస్ట్ ఇయర్ బోనాల పండగప్పుడు అమ్మవారికి బోనం ఎక్కించి దర్శనం చేసుకుందామని బోనం ఒక దగ్గర పెట్టి దర్శనంకి వెళ్ళి వచ్చేవారికి మా బోనం నుండి పైన బోనం మిస్ అయిపోయింది. వచ్చేవరకు అక్కడ బోనం కనిపిస్తలేదు. ఎవరో పైన చిన్న బోనం తీసుకొని ఆ ప్లేస్ లో మట్టి కుండను పెట్టినారు. ఇంకా మేము డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసినాం, ప్యాక్ చేసి పైన పెట్టినాం. మళ్ళీ ఇయర్ ఓపెన్ చేసి చూసేవారికి మట్టి కుండ కనిపించింది. అప్పుడు షాక్ అయినాం, అయ్యో లాస్ట్ ఇయర్ మిస్ అయింది కదా అని. ఇంకా హడావిడిగా అప్పటికప్పుడు మళ్ళీ బోనం కొనుక్కుందాం అని చెప్పేసి షాపింగ్ వచ్చినాం. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఏది సెట్ అవుతుందో ఏది సెట్ కాదో అని చూసుకునే వరకే సగం టైం అయిపోయింది. ఇంకా ఫైనల్ ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుందామని తీసుకున్నాం. ఇంకా అది ఓకే బెటర్ ఉంది. అందరికీ హ్యాపీ బోనాలు. మా ఇంట్లో బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. అక్క ఒక బోనం చేస్తుంది, నేను ఒక బోనం చేస్తున్నా. అక్క ఎల్లమ్మకి చేస్తుంది, నేను పోచమ్మకి చేస్తున్నా బోనం. ఏం చేస్తావు? పసుపు చేస్తావు, కుంకుమ చేస్తావు నువ్వు? నేను పసుపు చేస్తా. చిన్న బోనం కుంకుమనా? ఇది ఎల్లమ్మకి, పోచమ్మకి కదా. అయితే ఇది కుంకుమ చేద్దాం, అది పసుపు చేయి. అమ్మవారి ఫేస్ గీస్తున్నావా నువ్వు? అమ్మవారి ఫేస్ లాస్ట్ టైం వేసినట్టున్నాం కదా, మరి ఏం వేస్తావు? లాస్ట్ టైం ఎప్పుడు వేసినావు? పెద్ద జల్లెడ తీసుకున్నాం, లేకపోతే ఇట్లా అనడానికి వస్తలేదు కదా. ఫస్ట్ అది వేసినట్టు చేయలేదు కదా, అట్లా దీపం. అయ్యో నా ఐబ్రోస్ వచ్చినాయి. చూపి. నా బోనం డన్ చేసేసిన. పెద్ద బోనం, చిన్న బోనం ఇట్లా పెట్టి ఐడియాలు ఉంటాయి. 10 పుల్లలు కలిసిన అది అనుకోదు అంత. చిన్న జరుగు చిన్న సాగా చెమ్మడి మరి
రేనక్క అటు మొక్కశతం దా కొంచెం ఏంటి దా అటు మొక్కశతం ఫోన్ పే పని చేస్తే అంతంతసేపు బోనాలు ఎత్తుకొని వస్తారు ఎంతో దూరం నుండి. టెంపుల్లో అయితే చాలా రష్ ఉన్నారు. బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం సపరేట్ లైన్ మెయింటైన్ చేశారు కాబట్టి కొంచెం బెటర్ ఉంది. అమ్మవారికి బోనాలు ఎక్కించి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ మాంకాళి టెంపుల్ దగ్గర ఆగి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి సాకపోసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిద్దాం అనుకునే టైంకి కరెక్ట్ గా వర్షం పడుతుంది. మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. బోనాలకి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మేము ఇంటికి వచ్చేసరికి మా బాబాయ్ ఇంకా మా డాడీ మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు. ఈ రోజు గర్ల్స్ అందరికి హాలిడే అన్నట్టు మేమందరం బోనాలు బిజీలో ఉంటే మా డాడీ ఇంకా మా బాబాయ్ మా కోసం చాలా స్పెషల్స్ చేసి పెట్టారు. ఇది బోనాలు నెక్స్ట్ డే మేము మారు బోనం చేస్తామని చెప్పాను కదా, ఇప్పుడు అక్క బోనం ప్రిపేర్ చేసేస్తుంది. అయిపోయింది. పసుపు కుంకుమ బెల్లం దంచేయి కొంచెం పెరిగాయి పెరుగా వేసి పెట్టు దబదబా పెట్టు లేట్ అవుతుంది. ఇంత టైం అయింది పెరుగు కట్ చేసి వేప కొమ్మలు దొరికినాయా? వేప కొమ్మలే దొరకలేదు. మరి ఇట్లా గుడి దగ్గర ఆడి వైనంగా పెట్టుకుందా గుడికాడు ఉంటాయి. చెట్టు లేదంట కదా ఆడ. అసలు మేము ఈ రోజు బోనాలు ఎందుకు చేస్తామంటే ఒకప్పుడు ఇక్కడ తోటలు ఉండేటివంట. మా తాతయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి వండుకొని అమ్మవారికి బోనం సమర్పించుకొని తినేసి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు డెవలప్ అయిపోయి అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లోనే బోనం ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నాం. బోనాల నెక్స్ట్ డే కంపల్సరీ మా ఫ్యామిలీ అందరం ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని వెళ్తాం. అప్పుడే మా బోనాల పండుగ కంప్లీట్ అయినట్టు. పెట్టు దీపం పెట్టు పెట్టినా కార్చుకుంది. కొంచెం వెనక పోండి మీరు అక్కడ ముందుకు వచ్చిన అవి చాకచొంబ పట్టుకుందాం, మమ్మీని పట్టుకోమను. పడితే వయసు